తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ మహమ్మారి కలకలం రేపుతుంది. ఈ వైరస్ తో ప్రజలు చికెన్ తినాలంటేనే భయంతో వణికిపోతున్నారు. ఆదివారం రోజు కూడా మటన్, ఫిష్ తో పాటు కూరగాయల వైపు వెళ్తున్నారు. కానీ చికెన్ మాత్రం ముట్టుకోవడం లేదు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని చికెన్ దుకాణాలు వెలవెలబోతున్నాయి. దీంతో రాష్ట్రంలో ఎక్కడ బర్డ్ ఫ్లూ నిర్ధారణ కాలేదని ప్రకటించారు అధికారులు. చికెన్ తినొచ్చని సూచించారు. చికెన్ మేళాలు నిర్వహించి మరీ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. గుంటూరులోని పట్టాభిపురం స్వామి థియేటర్ గ్రౌండ్ లో బర్డ్ ఫ్లూ పై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పౌల్ట్రీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ చికెన్ ఫుడ్ మేళాలో ఉచితంగా చికెన్ వంటకాలు పంపిణీ చేశారు. ఉడికించిన చికెన్ గుడ్లు తినడం వల్ల ఇబ్బంది ఉండదని చెప్పేందుకే ఈ ఫుడ్ మేళా ఏర్పాటు చేశారు. ఇక ఉచితంగా చికెన్ వంటకాల పంపిణీ అనేసరికి జనాలు భారీగా తరలివచ్చారు. ఫుడ్ మేళా ప్రాంగణం నిండిపోవడంతో నిర్వాహకులు గేట్లు మూసేయాల్సి వచ్చింది. రైట్, ఇక గుంటూరులో చికెన్ ఫుడ్ మేళా నిర్వహించారు. దీనికి విశేషమైన స్పందన వచ్చిందని చెప్పాలి. ఫ్రీగా చికెన్ పంపిణీ చేయడంతో అక్కడ జనాలు భారీగా తరలి వచ్చారు. దీంతో అక్కడ గ్రౌండ్ లో కూడా గేట్ మూసివేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఈ అంశానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మరోపక్క ఏంటి, మొన్నటి వరకు బర్డ్ ఫ్లూ కారణంగా చాలా మంది అసలు చికెన్ ముట్టాలంటేనే భయపడ్డారు. అండ్ వైద్యులు కూడా అదే సూచించారు. కొన్ని నెలల పాటు చికెన్ కి దూరంగా ఉంటే బెటర్ అని కూడా వాళ్ళు సూచించడం అయితే జరిగింది. కానీ ఇప్పుడు పోలీసులే ఫుడ్ మేళా నిర్వహించడం, అక్కడ సంబంధించి కూడా చాలా మంది రావడం కూడా ఇదంతా ఒక రకం కన్ఫ్యూజన్ లో పడిపోయిన పరిస్థితి కూడా ఉంది. ప్రజలు ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? సునీత, గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వినూత్నంగా ఆ పౌల్ట్రీ వ్యాపారులు ఒక వినూత్న కార్యక్రమం చేపట్టారు. ప్రజలకు ఉచితంగా చికెన్ పంపిణీ కార్యక్రమం, ప్రజలకు ఉచితంగా గుడ్ల పంపిణీ కార్యక్రమం చేస్తే ఆ ఉచిత పంపిణీ కార్యక్రమం ద్వారా ప్రజలు ఎగబడి వస్తారు, ఫ్రీగా అంటే ప్రజలు ఎగబడతారు అన్న ఒక పాయింట్ ను పట్టుకొని, ఆ ఒక లాజిక్ ను పట్టుకొని ప్రజలకు ఒక ఎరవేశారు. ఏదైతే చికెన్ ధరలు బాగా తగ్గిన నేపథ్యం, చికెన్ ఎవరు కొనని నేపథ్యం, గత ఆదివారం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా ఆ చికెన్ షాపుల దగ్గర ప్రజలు కనపడలేదు. అలాగే చేపలు అమ్మే దగ్గర మాత్రం ప్రజలు గుంపులు గుంపులుగా ఎక్కువ మంది జనం కనపడుతున్న పరిస్థితి. కొన్ని చికెన్ షాపులు అయితే బోని కూడా జరక్క వెలవెలబోయిన పరిస్థితి ఉంది గత ఆదివారం. అయితే అదే సమయంలో చేపల మార్కెట్లు మొత్తం కూడా రద్దీతో, విపరీతమైన రద్దీతో చేపలు కూడా ఎప్పుడూ లేనంత విధంగా తొందరగా అమ్ముడుపోయి వాళ్ళు ఇంటికి పోయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మరలా ఆదివారం వస్తున్న నేపథ్యంలో ఈ ఆదివారం చికెన్ అమ్ముడు పోయిన పక్షంలో పౌల్ట్రీ వ్యాపారులకి భారీగా లాస్ వస్తాయి అన్న కోణంలో వాళ్ళు కార్పొరేట్ స్థాయిలో ఒక లాజిక్ ఆలోచించారు. ఏదైతే ప్రజలకు ఉచితంగా కోడి మాంసం, గుడ్లు తినేందుకు అవకాశం కల్పిస్తే దాని ద్వారా ప్రజలు ఎవరికి కూడా ఈ బర్డ్ ఫ్లూ వల్ల భయం ఉండదు, ఎక్కువ చికెన్ కొంటారు, ఎక్కువ చికెన్ తింటారు అన్న లాజిక్ ఆలోచించి గుంటూరులోని పట్టాపురంలోని ఒక గ్రౌండ్ లో ప్రజలకు ఉచితంగా తిన్నంత చికెన్ దమ్ బిర్యానీ, తిన్నంత గుడ్లు అని పెట్టడంతో ప్రజలు ఎగబడిన పరిస్థితి ఉంది. భారీగా వచ్చిన పరిస్థితి ఉంది. వందల మంది వస్తారనుకుంటే వందలు వేలైన పరిస్థితి ఉంది. నిర్వాహకులు కూడా ఊహించిన మంది ఆ జనం రావడంతో ఒకసారి నిర్వాహకులు కూడా చేతులు ఎత్తేసిన పరిస్థితి ఉంది. జనం చూస్తే వందలు కాస్త వేలు అవుతున్న పరిస్థితి ఉంది. కానీ ఎక్కడా కూడా ఆ ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోవడం కానీ, ప్రభుత్వం దీని గురించి ఆలోచించడం కానీ, పౌల్ట్రీ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారు అవసరమైతే ఉచితం అని పెట్టిన తర్వాత ఎక్కువ మంది వస్తారని వాళ్ళకి తెలిసే కావాలని పెట్టినప్పటికీ ఎక్కువ పోలీస్ ప్రొడక్షన్ తీసుకోపోవడం వల్ల ఈ నిర్వాహకులు ఎవరైతే చికెన్ దమ్మిని అని పెడుతున్నారో వాళ్ళ మీదే ప్రజలు ఎగబడిన పరిస్థితి ఉంది. వాళ్ళ మీద తిరగబడి వారి మీద గొడవ పెట్టుకున్న పరిస్థితి ఉంది. అక్కడ ప్రజలు తన్నుకునేంత పరిస్థితి ఏర్పడింది. ఇదంతా చోద్యం చూస్తున్నట్టు తమ నిర్వహణ
అర్థం తాము అనుకున్నట్టే జరిగిందని సంతోషపడుతున్న పౌండ్రీ నిర్వాహకులు ప్రజల యొక్క బాధలు అర్థం చేసుకోలేదని ఓ పక్క ప్రజలు పెద్ద ఎత్తున కూడా విమర్శిస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే కొన్ని తింటే బర్డ్ ఫ్లూ వస్తుంది కానీ ఉచితంగా తింటే బర్డ్ ఫ్లూ రాదా అని కూడా అక్కడ ప్రజలు అనుకుంటున్నారు. అదే విధంగా వెళ్తున్నారు, తింటా ఉన్నారు. ఇదంతా ఆ చూపరులను కొంత మేరకు ఆశ్చర్యపరిచినా గానీ ఇది గుంటూరులో జరిగిన ఘటన ఒక్కసారిగా ఆ రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున కూడా చర్చనీయాంశమైంది. గత వారం 10 రోజులుగా కూడా ఏదైతే ఆ రాజమండ్రి, ఏలూరు పరిసర ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ రావడంతో ఆ కోళ్లు మొత్తం కూడా చనిపోయిన పరిస్థితి ఉంది. కోట్ల రూపాయలు దాకా లాస్ వచ్చిన పరిస్థితి. దాదాపు 5 కోట్ల రూపాయల మేరకు కోళ్లు కూడా చనిపోయినాయి. ఆ కోట్ల రూపాయల ఆస్తి నష్టం కూడా జరిగిందని అందరికీ తెలిసిన విషయమే. ఆంధ్రప్రదేశ్ ఎగ్జాక్ట్లీ నాగేశ్వరరావు, ఇక్కడే కూడా కొన్ని అనుమానాలు తావిస్తుంది. ఎందుకంటే కూడా గతంలో మనం చూస్తే కూడా కొన్ని వేల కోట్ల కోళ్లు కూడా చనిపోయిన పరిస్థితి, ఎంత కుప్పలుగా కోళ్లను పక్కన పాడేసిన సిచ్యువేషన్స్ కూడా మనం చూసాం. సో ఇలాంటి టైంలో ఇంత పెద్ద మొత్తంలో ఇంతమంది జనాలకు ఫుడ్ మేళా నిర్వహించడం అంటే కూడా ఎంత చికెన్ అవసరమో మనకు ఒక ఐడియా ఉంటుంది. సో ఈ ఫుడ్ మేళాకు సంబంధించి అక్కడ నిర్వాహకులు ఏమైనా పర్మిషన్స్ తీసుకున్నారా? అండ్ డాక్టర్లు చెప్తున్నారు తినొద్దని, వీళ్ళు ఇక్కడ మేళా పెట్టడం ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే చాలా డాక్టర్స్ దీనికి ఓకే అంటున్నారా ఏంటి? ఇక్కడ నిర్వహణ పెట్టిన నిర్వాహకుల మీద గాని అలాగే అధికారుల మీద గాని ఆ ప్రజలు ఒకంత ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఒక పక్క ఏదైతే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వెళ్తున్న ఆ వేల కోట్ల రూపాయల బండ్లను, అంటే 1000 కోళ్లు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు ఎప్పుడు కూడా ట్రాన్స్పోర్ట్ అవుతా ఉంటాయి. ఈ ట్రాన్స్పోర్ట్ అవుతున్న క్రమంలో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ఎప్పుడు కోళ్లు ఎగుమతులు జరుగుతూ ఉంటాయి. మనం గత శుక్రవారం చూసుకుంటే, పోయిన శుక్రవారం రోజు కానీ అలాగే గురువారం కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తున్న దాదాపు వందల సంఖ్యల లారీలని మొత్తం కూడా కోళ్లు ఎగుమతి అవుతున్న లారీల మొత్తాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం ఆపేసింది, వెనక పంపించేసింది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దీని మీద చర్యలు చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకి కోళ్లు ఎగుమతులు లేవంటూ కూడా తెలిపింది. అలాగే ఎక్కడైతే బర్డ్ ఫ్లూ వచ్చిందో, బర్డ్ ఫ్లూ వచ్చిన ఆ ప్రదేశం మొత్తాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెడ్ జోన్ లో పెట్టింది. అక్కడి నుంచి కోళ్లు ఏవి కూడా బయటికి రావడానికి వీల్లేదు, అక్కడికి ఎవరు వెళ్ళటానికి కూడా వీల్లేదంటూ కూడా ఆ రెడ్ జోన్ పెట్టింది. అలాగే అధికారుల్ని సైతం అక్కడికి పంపి శాంపుల్ని తీపిచ్చింది, ఆ శాంపుల్ని పంపించింది. అది బర్డ్ ఫ్లూ గానే గుర్తించిన పరిస్థితి ఉంది. కానీ ఈ నేపథ్యంలోనే అవే కోళ్లు గుంటూరు రావటం, ఆ గుంటూరులో కోళ్లు పౌండ్రీ, ఆంధ్రప్రదేశ్ పౌండ్రీ ఆధ్వర్యంలో, ఆంధ్రప్రదేశ్ పౌండ్రీ యూనియన్ సంఘం ఆధ్వర్యంలో గుంటూరులో ఒక విందు కార్యక్రమం ఏర్పాటు చేయటం, ఆ విందులో ఫ్రీగా చికెన్ పెట్టడం. బర్డ్ ఫ్లూ, చికెన్ తింటే బర్డ్ ఫ్లూ రాదు, ఉడికించిన చికెన్ లో అసలు బర్డ్ ఫ్లూ ఉండదంటూ కూడా విస్తృత ప్రచారం చేశారు. గత 3-4 రోజులుగా ఈ విస్తృత ప్రచారంలో పెద్ద ఎత్తున కూడా ప్రజలందరూ కూడా తెలిసిన పరిస్థితి ఉంది. ప్రజలు తండోపతండాలుగా అనుకున్న దానికంటే 4-5 ఇంతలు జనం ఎక్కువ రావడంతో నిర్వాహకులు కూడా చేతులెత్తేసిన పరిస్థితి ఉంది. వాళ్ళు ఏదైతే ప్రజలకు పెట్టాలనుకున్న దాంట్లో 1% కూడా పెట్టకపోవడంతో ప్రజలు ఆగ్రహించిన పరిస్థితి ఉంది. ప్రజలు కూడా ఇన్ని రోజుల నుంచి డబ్బులు పెట్టి కొన్ని తింటే బర్డ్ ఫ్లూ వస్తుందేమో అనుకొని భయపడి ఆ కోడి మాంసాన్ని పూర్తిగా పక్కన పెట్టి, గుడ్లను పూర్తిగా పక్కన పెట్టి చికెన్, అది ఫిష్ మీదే ఎక్కువ, చేపలు సముద్రపు నుంచి వచ్చే వాటి మీదే ఎక్కువ ఫోకస్ పెట్టి అవే ఎక్కువ తిన్న పరిస్థితి ఉంది. కానీ చికెన్ జోలు పోని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా ఫ్రీ అనగానే వీరందరికీ కూడా ఎందుకు బర్డ్ ఫ్లూ అంటే భయం లేకుండా పోయింది. ఫ్రీ మీద జనాలకి ఇంత మోజుందా అన్న చందాన కూడా గుంటూరులో ప్రజలు రావడంతో ఒకసారిగా ఆశ్చర్యానికి గురి చేసిన పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా గుంటూరులో నిర్వహించిన ఈ ఫ్రీ చికెన్ కి సంబంధించి ప్రజలకి నానా రకాల ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న పరిస్థితి ఉంది. కొంటే రాని బర్డ్ ఫ్లూ ఫ్రీగా తింటే ఎలా వస్తుంది అనేది ప్రధానంగా చర్చకు రాగా, ఎందుకని రెడ్ జోన్ పెట్టి తెలంగాణకి ఎగుమతులు సైతం ఆపేసిన చికెన్ ను ఎందుకు నిర్వాహకులు ఫ్రీగా పెడుతున్నారు అనేది పెద్ద ఎత్తున తలెత్తిన ప్రశ్న ఉంది. అలాగే ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి దాదాపు 4-5 ఎమ్మెల్యేలు సైతం ముఖ్య అతిథులుగా వచ్చారు. వేల మంది, 100 మంది ఉచిత
పెంచుతామంటే ఎక్కువ మంది వస్తారని ఆలోచించి ఆ లాజిక్ తో పెట్టిన పౌండరీ యూనియన్ సంఘం పోలీసులను కూడా ఎందుకు అదే స్థాయిలో పెట్టలేకపోయింది? ఎందుకు వచ్చిన ప్రజలందరినీ ఆఖరికి ఆ నిర్వహణ ఎక్కడైతే గ్రౌండ్ లో చేస్తున్నారో అక్కడ పూర్తి స్థాయిలో నిర్వాహకులు గేట్లు మొత్తం కూడా మూసేసి ఇంకెవరిని లోపలికి రానికుండా ఉంచారు అని అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉంది. అక్కడ ప్రజలు ఎంత ఎక్కువ మంది వచ్చారు, నిర్వాహకులు ఎలా చేతులు ఎత్తేసారు అనేది కూడా మొత్తం అర్థమవుతున్న క్రమంలో ఎందుకు ముందే పోలీసులు ప్రొటెక్షన్ ఎక్కువ తీసుకోలేదనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతున్న పరిస్థితి ఉంది. ఏదేమైనా ఆ పౌండరీ వ్యాపారులు పెట్టిన వినూత్న కార్యక్రమానికి మాత్రం పలు రకాల విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆ ప్రజలు మాత్రం ఫ్రీగా వస్తే బర్డ్ ఫ్లూ రాదంటూ కూడా వెళ్ళిన ఆ వినూత్న దానికి ఆశ్చర్యం కలిగిస్తున్న పరిస్థితి అయితే ఉంది సునీత. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ. చేసినటువంటి గుంటూరు నగర ప్రజలకు, యువకులకు, మిత్రులకు, మీడియా మిత్రులందరూ కూడా వేదిక మీద ఉన్నటువంటి అందరికీ కూడా నా నమస్కారం. ఈ మధ్య నమస్కారం.